ప్రజాస్వామ్యంలో ఓటు విలువను ప్రజలకు అర్థమయ్యేలా వివరించే లక్ష్యంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రం కాకినాడలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్ఓ నగర పాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. నైతిక విలువలతో కూడిన ఓటింగ్ వైపు పయనించేలా ఓటర్లలో చైతన్యం కల్పించడం, భాగస్వామ్యులను చేయటమే లక్ష్యంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ బైక్ ర్యాలీ జరిగింది. స్థానిక రాజా ట్యాంక్ పార్క్ ఆవరణలోని రాగిరెడ్డి కళాక్షేత్రం నుంచి ప్రారంభమైన ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ ఈఆర్ఓ సిహెచ్ నాగనరసింహరావు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీరమణి బెలూన్లు ఎగరేసి ర్యాలీ ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని 100 సచివాలయాలకు సంబంధించిన సుమారు 1000 మంది కార్యదర్శులు, నగరపాలక సంస్థ వివిధ విభాగాధిపతులు, ప్రత్యేకాధికారులు, నోడల్ అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్లకార్డులు, జాతీయ జెండాలు, స్విప్ బ్యానర్లను చేతపట్టి అడుగడుగునా ఓటు హక్కును ఉపయోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ ఉద్యోగులు నినదించారు. రాజా ట్యాంక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ 3 లైట్స్ జంక్షన్, పొట్టి శ్రీరాములు విగ్రహం, జడ్పీ సెంటర్, జీజీహెచ్, బాలాజీ చెరువు, సూపర్ బజార్, మసీద్ సెంటర్, గోల్ మార్కెట్, జగన్నాథపురం మీదుగా ఎన్టీఆర్ వారధి నుంచి దేవాలయం వీధి, త్రిపుర సుందరి ఆలయం, 2 టౌన్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా భానుగుడి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఈఆర్ఓ నాగనరసింహరావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఇప్పటికే ఓటు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకోవాలన్నదే బైక్ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ గురువారం స్థానిక ఆనందభారతి గ్రౌండ్లో రంగవల్లుల పోటీలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఇన్ఛార్జ్ డిఆర్ఓ డిఆర్డీఏ పీడీ శ్రీరమణి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ప్రజలు అవగాహన చేసుకుని ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం యేసుబాబు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, మేనేజర్ కరి సత్యనారాయణ, టీపీఆర్ఓ మానే కృష్ణమోహన్, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్, తహసీల్దార్ సీతాపతిరావు, ఏఈ ఆర్ఓ మురళీకృష్ణ, పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అందరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుని మన ప్రజాస్వామ్యాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. దీనికి సంబంధించి డిఆర్ఓ ఇన్ఛార్జ్ గారు, డిఆర్డీఏ, అదేవిధంగా మన మొత్తం అందరూ కూడా ఏఆర్ఓస్ కానీ, మన స్టాఫ్ ఆఫీసర్స్ కానీ, సచివాలయ స్టాఫ్ కానీ ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి మన సిటీ నియోజకవర్గంలో సంబంధించి దాదాపు అంతా కూడా ఓటర్ల జాబితా అంతా చాలా అంటే 99% కూడా చాలా వరకు తీర్చేయడం జరిగింది. మరి అన్నీ కూడా దోషరహితమైనటువంటి ఓటర్ల జాబితా రూపొందిస్తే మనకి ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఎప్పుడూ లేనంతగా ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ, సిఓ గారి నుంచి కానీ, జిల్లా కలెక్టర్ గారి నుంచి కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ చాలా ఫాలోఅప్ చేసి చాలా ఓటర్ల జాబితాని చాలా క్లియర్ చేయడం జరిగింది. ప్యూరిఫికేషన్ చేశాం. అదేవిధంగా ప్రజలకు కూడా అవగాహన కావాలి. 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దానికోసం ప్రజలకు అవగాహన కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది.